రాముని చరితము రసభరితం రామాయణకారం అమృతపానం రాముని చరితం రసభరితం అని హరికథ కూడా మధ్యలో చెప్తుంటే అటు ఇటు డాన్సర్స్ జతులతో ఆ చరిత్ర అంతా వాళ్ళు అభినయం చేస్తూ ఉంటారు. మధ్యలో హరిదాస్ లాగా ఈ చెట్లు కొడుతూ అతను డాన్స్ చేస్తూ ఉంటాడు. డాన్స్ అంతా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇద్దరు డాన్సర్స్. ఇలా ఇదొక మంచి ప్రయోగం చేశారు. ఆ కుదింపు కూచిపూడి వాళ్ళలో గొప్పతనం ఏంటంటే పెద్దదాన్ని చిన్నదిగా చూపించగలరు. పెద్ద నృత్య రూపకాన్ని ఒక సందర్భం ఎక్కువ మంది ప్రేక్షకులు లేరు అన్నప్పుడు పెద్ద స్క్రిప్ట్తో వాళ్ళు రెడీ అయ్యి వెళ్తారు. అక్కడ ఎక్కువ మంది లేరు, మనం ఇంకా ముగించాలి అంటే దాన్ని ఎక్కడి నుంచి కట్ చేస్తారో వాళ్ళకే తెలియకుండా, ఆడియన్స్కి తెలియకుండా కట్ చేసేసి 2 నిమిషాల్లో ముగించేయగలరు. అలాగే చిన్నదాన్ని కూడా పెద్ద చేయగలరు. ఇంకా జనం వింటున్నారు, బాగుంది, బాగా చూస్తున్నారంటే చిన్నదాన్ని కూడా నిడివి పెంచగలరు. ఈ ఘనత ఒక కూచిపూడి వాళ్ళలోనే ఉంది అని చెప్పడానికి నేనే సందేహపడట్లేదు. అలాగే రాముడు ప్రవేశ తరువుతో మొదలవుతుంది. విద్యను ఎవరి దగ్గర నేర్చుకుంటారు? విలువిద్య దశరథుడి దగ్గర, తండ్రి దగ్గర నేర్చుకుంటారు. అక్కడి నుంచి ప్రవేశ తరువు చేద్దామని ఒక మ్యూజిక్ బీట్స్ కూడా మాస్టర్ గారు చేయించేవాళ్ళు, చాలా అద్భుతంగా అనమాట. సంగీతరావు గారి గురించి తర్వాత మాట్లాడతాను. దీని తర్వాత సంగీతరావు గారు మంచి సంగీత దర్శకుడు. మాస్టర్ గారికి ఒక మ్యూజిక్ బీట్లో అనే ఒక్కొక్కళ్ళు వచ్చి నమస్కారం పెడతారు దశరథుడికి. ఆ నలుగురికి 4 మ్యూజిక్ బీట్లు అనమాట. అవంగానే పాట మొదలవుతుంది. దశరథ రాజకుమారులు నేర్చిరి ధనువేదమును తండ్రి కడ. దశరథ రాజకుమారులు నేర్చిరి ధనుర్వేదమును తండ్రి కడ. ఆబద్ధ బోధులు ఆలీడ పాదులు ఆముక్త బాణులు అతి బలులు. ఆబద్ధ బోధులు అంటే అదేమిటో నాకు అర్థం కాల. నేను మొదట లక్ష్మణుడితో నేను ప్రవేశించాను. మాస్టర్ గారు నృత్యరూపకలు నా అదృష్టం. చిన్నప్పటి నుంచి ఎంతో కోరిక ఆయన దగ్గర డాన్స్ చేయాలని. మా రాధేశ్యామ్ గారు ఆయన శిష్యుడే. ఒక రకంగా నేను ప్రశిష్యుడిని ఆయనకి, తర్వాత శిష్యుడిగా కూడా అయ్యాను. మొట్టమొదట నాకు వెళ్ళడమే పెద్ద పాత్ర దొరికింది. లక్ష్మణుడు చేశాను నేను మొట్టమొదట ఢిల్లీలో. ఆబద్ధ గోధులు అంటే నాకు అర్థం కాదు అదేమిటని మళ్ళీ అడిగితే డిక్షనరీ. గోధులు అంటే ఈ గ్లౌజులు లాగా ఇనపవి వేసుకుని ఉంటారు, అవచలం లాంటివి అనమాట. వాటి వేసుకుని ఆ బాణాలని శరసంధానం చేస్తున్నప్పుడు గుచ్చుకోకుండా అవి ఆయన పదం వాడాడు. ఆలీఢ పాదులు, మనకి స్థానపాలు మండలాల్లో ఆ స్థానం వస్తుంది, ఎలా కూర్చున్నారు వాళ్ళు అనేసి. ఆ ముక్త బాణులు అతి బలులు. వాళ్ళ వర్ణన చెప్పాడు. వాళ్ళ నలుగురు చాలా దిట్టమైన వాళ్ళు. వాళ్ళ వర్ణన అంతా ఒక పాటలో రాసేసాడు ఆయన. అలాగే సీతాదేవికి నేనే సీతను అని చెప్పి ఆవిడ ప్రవేశం. అలాగే మాండ, శృతకీర్తి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రవేశ తెరువు. సిద్ధేంద్ర యోగి ఒక మంచి బాణి పెట్టాడు, భామనే సత్యభామనే అంటూ. ఆ సంప్రదాయాన్ని నేటికి గౌరవిస్తూ తర్వాత ఎస్వి భుజంగరాశ్వరం గారు వాళ్ళంతా దాన్ని పాటించి నేనే సీతను అంటే తన గురించి తను చెప్పుకోవడం ఏమిటండి అని అడుగుతారు కొందరు. అది ప్రవర్ అనమాట. ఇప్పుడు మనం ఎవరినైనా పెద్దవాళ్ళని కలిసినప్పుడు నేను పలానా గోత్రం వాడిని అని చెప్తారు కదా, అలాగే ఆ సంప్రదాయం సిద్ధేంద్ర యోగి పెట్టిన గొప్ప సంప్రదాయం. వాటికి ఆయన కూడా భుజంగరాశ్వరం గారు కూడా పాటించారు. అలాగే రుక్మిణి కళ్యాణం చాలా గొప్ప సాహిత్యం ఉంటుంది ఇందులో. వేణు వినోదము విన్నారన ప్రాణసపుని కన్నారా. వేణు వినోదము విన్నారన ప్రాణసపుని కన్నారా. రుక్మిణి అడుగుతుంది అనమాట. అలాగే కొల్లపల్లెలో వెలసిన స్వామికి కోటి వేలుపుల పూజలటే వేల భువనములు ఏలిన వేలుపు వెన్న మీగడలు రోలునట్టే అని చెప్పి కృష్ణుడి గురించి రచిస్తాడు. కృష్ణుడు దగ్గర లేకపోవడం చేత వాడు విరహం పడుతూ వీణ ఎందుకు వాయించట్లేదు నువ్వు అని ఇస్తే రుక్మిణి వీణ మీదికి బుద్ధి పోదు తీగ మీటగా వేళ్ళు రావు ఎడద పాడుట మొదలు కాగా వీణ ఎందుకు తీగలు ఎందుకుంటుంది. నా హృదయమే పాడుతోంది ఆయన కోసం. అన్న హితం అన్నదే లేదు నీరుగును అవసరము రాదు హరితలంపే కడుపు నింపగా ఆకలెక్కడ దప్పి ఎక్కడ అని రాశాడు. ఎంత అద్భుతమైన రచన అంటే నాకు ఇక ఆయన కనపడుతుంటే కడుపు నిండిపోతుంది. నాకు ఇంకా ఇవన్నీ వద్దు నాకు అంటుంది అనమాట.
వాళ్ళు వచ్చి కొన్ని చోట్ల ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆయన. ఇదిగో ఇదిగో వచ్చారండి రాకుమారుల ఫోటోలని చూపించినప్పుడు లాస్ట్ లో కృష్ణుడి ఫోటో చూపిస్తారు రుక్మిణికి. వల్లభుడితండు ఉల్లమంది ఇల్లువాడు వల్లభుడితండు అని చెప్తారు. వల్లభుడు వల్లభుడు అని అద్భుతమైన ప్రాస వాడాడు. ఇలా ఎన్నో చేశారు ఆయన. ముద్ద కట్టిన తేట తెలుగు ఎస్వి భుజంగరాయ శర్మ గారి సొంతం. ముద్ద కట్టిన వెన్నెలమ్మ రుక్మిణిదేవి ప్రవేశ తెలుగులో తరుణి రుక్మిణి వచ్చనమ్మలో ముద్దగట్టిన వెన్నెలమ్మ ముద్దు బాలమ్మ అచ్చపు ముద్దరాలమ్మ. ముద్దరాలు అంటే అమ్మాయి అన్నమాట అప్పట్లో పదం అది. ఇప్పుడు ఎవరు వాడట్లా, అసలు మామూలుగా మాట్లాడుతుంటే తెలియట్లేదు. ఇప్పుడు ఎంత మన తెలుగు ఎంత గొప్పదో చూడండి, ఎంత తీయనిది. ముద్దరాలు. బాలగారు ఇందాక మీరు ప్రదర్శన చేశారు, చాలా గొప్ప నర్తకిమణి ఆవిడ. బాలగారి పేరు ఇందులో వాడారు తెలుగుగా. శ్రీనివాస కళ్యాణంలో సూవి శశికళాభరణ సూవి పార్వతీ రమణ సూవి అక్కడక్కడ సందర్భానుసారంగా మాస్టర్ గారు జానపద గీతాలు పెడుతుండేవాళ్ళు. శశికళ గారు మంచి మాస్టర్ గారి ఇష్టమైన స్టూడెంట్. అలా చాలా మంది ఉన్నారు మాస్టర్ స్టూడెంట్స్. ఒక్కొక్కళ్ళ పేరు ఒక్కొక్క బ్యాలలో వాడాడు ఆయన. అది చాలా మందికి తెలియదు. సువ్వి శశికళాభరణ సువ్వి అని రాశాడు. అలాగే ముద్దగట్టిన వెన్నెలమ్మ ముద్దు బాలమ్మ బాలగారి గురించి రాశాడని కొందరు చెప్తారు. అంటే వాళ్ళ నర్తకీ మనుల గురించి రాయడం అనేది ఒక కవికి ఒక వాళ్ళను కూడా ప్రస్తావిస్తారు. ఆవిడ చాలా చేసేవారు. ఇంకా అర్ధనారీశ్వరం తీసుకుంటే అందులో చాలా గొప్ప పాటలు రాశారు. మగవాళ్ళకి విరహం మాస్టర్ గారు చాలా గొప్పతనం. అందరూ ఆడవాళ్ళ విరహం పడతారు అనుకుంటారు. మగవాళ్ళ విరహాన్ని శ్రీనివాస కళ్యాణంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి రాయించారు. అలాగే శివుడికి రాయించారు. గౌరీ పరిణయమై అవునేమి రంగ కన్నుల కదలు చుండు. అలాగే గంగాదేవి ఆవిడ బాడీ నీటి పక్కకి వెళ్తూ ఉంటే గంగాదేవి ఇంకో పక్క ఎంటర్ అవుతుంటుంది. ఒక పాత్ర నిష్క్రమణ ఇంకో పాత్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వేగం మన హయగమనం అనమాట. ఎక్కడ దృశ్యానికి మధ్య 5 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఒకటి వెళ్ళిపోతుండే ఇంకోటి వచ్చేస్తుంటాయి. అంత నడిపించారు వేగంగా నృత్య రూపకాన్ని. అక్కడ పొంగులై ముత్యాల చుంగులై వయ్యారి హంగులై ప్రవహించెను. చుంగులు అనే పదం వాడాడు. కుచ్చు అనమాట. ముత్యాల చుంగులు. ఆ గంగ ప్రవహిస్తుంటే ముత్యాల చుంగులాగా ఉందట, అంటే ముత్యాల కుచ్చులాగా ఉందట. అలా ఎన్నో రాశారు. కమ్మ కమ్మని శాకుంతలంలో కమ్మ కమ్మని వాసనల మైకమ్ము మదేద కమ్ము చుండగ. ఒకటే పదం 4 సార్లు వస్తుంది. అది శబ్దాలంకారం. అది వినడానికి చాలా శ్రవ్యంగా ఉంటుంది. అలాగే శాకుంతలంలో ఒక శృంగార గీతం ఉంది. చాలా అద్భుతమైన తెలుగు వాడాడు. దుష్యంతుడు వచ్చి తనతో శృంగారం చేసి వెళ్ళిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. తండ్రి లేడు. ఆయన విరహం, ఆయన గత స్మృతులను గుర్తు వేసుకుంటూ ఆవిడ నెమర వేసుకుంటూ ఒక ఏకాంతంలో కూర్చుంటుంది. అక్కడ అద్భుతమైన కళ్యాణి రాగంలో క్షణమోకయుగముగా కాలము స్తంభించి అందులో ఆ పేర్మిలాలనలు ఆ కూర్మి పాలనలు తలపోసి తన్మయత్వము చెంది ఆస్పర్శ ఊర్పు ఆ పెదవుల సుఖం అలవి కానియడంద అవశ్యమై అమృతమై క్షణమొక యుగముగా. ఆవిడికి అడవట్ల క్షణం ఒక యుగంలా ఆ గతం అంతా నెవరేసుకుంటే చక్కని తెలుగు అండి ఇది. ఆ పేర్మిలాలనలు ఆ కూర్మి పాలనలు ఇలాంటి పదాలు అసలు మనం వినం ఎక్కడ. అంత అద్భుతమైన తెలుగు సాహిత్యం. నేను సంగీతంకి వెళ్ళిపోతానండి, నాకు సమయం చాలా తక్కువ ఉంది. భుజంగరాయ శర్మ గారు చాలా రాసుకొచ్చాను, సమయం లేదు. అలాగే మాస్టర్ గారి దాంట్లో సంగీతం చాలా పరిపుష్టంగా ఉంటుంది. సంగీతరావు గారు ఘంటసాల గారికి అసిస్టెంట్గా చేశారు. వాళ్ళ నాన్నగారు గొప్ప విద్వాంసులు, ఘంటసాల గారు గురువు గారు. సంగీతరావు గారు స్వయంగా వైణికుడు, చాలా అద్భుతమైన వీణ వాయిస్తారు ఆయన. అన్ని మాస్టర్ గారు నృత్య రూపకాలు దాదాపు సగం పైగా ఆయనే స్వరపరిచారు.
కాలనేమి కదలికలో రేగవళ్ళు తిరుగునిదే. అన్నమయ్య నృత్య రూపకంలో కాలాలు మారుతున్నాయి దానికి ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారు, భుజంగరాయ శర్మ గారి తర్వాత ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారితో రాయించారు. ఆయన గొప్ప కవి. ఆయన ప్రకృతి వర్ణన చేస్తే ఆ ఋతువులకు తగ్గట్టుగా రాగాలు పెట్టాడు ఆయన. ఆమని తీగల ఊగే చివురుల సోగ పూల రేకుల ఆ పొమ్మల గుబురులలో ఆమని నడచినది. వసంతరావు గురువు. అలాగే మధ్యమావతి యుగానికి గ్రీష్మానికి బిగి ఎండల పెనుగొండల సుడులెగసిన వాగుల పడగాలుల సుడిధేలుల పొడి వేసవి గడచినది. ఆ ఎండాకాలానికి తగ్గట్టు ఆ రాగం అనమాట. డాన్సర్స్ వచ్చి కాలం మారుతుందని ఇద్దరిద్దరు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వర్ష ఋతువుకి అమృత వర్షిని రాగం పెట్టాడు చూడండి. ఆ సంగీత దర్శకుడికి ఎంతో గొప్ప జ్ఞానం ఉండాలి. సాహిత్యం రాశాడు, ఏదో రాగం పెట్టి చేసేయడం కాదు. అతను ఏదైనా వర్షాకాలం గురించి రాశాడు. దీనికి ఏ రాగం బాగుంటుంది? అమృత వర్షిని బాగుంటుంది. తెరల తెరల వాన జడుల పిడుగుల మబ్బుల నురుగు సస్యశ్యామల భూముల అందులో చేశాడు అనమాట. ఆ చలికాలానికి ఒకలాగా ఇలా. అలాగే మా సుప్త సన్యాసిలో ఆయన ఎక్కువ వాడేవారు సంగీతరావు గారు. చండమార్తాండుడాకాశ శాస్తయగుచు ఎండమండింప బాలకుడేగుదించే. అదొకటి. అద్దిరా మాదరా మహిషాసుర అద్దిరా మాదరా మహిషాసుర. ఇలా చాలా గొప్ప గొప్ప రాగాలు. మాండు రాగం ఒకటి. రేవతిలో శివతాండవం ఉంటుంది హరవిలాసంలో. ఇది క్రౌర్యం ఇది స్వీతం ఇది ఆ రసానికి తగ్గట్టు అక్కడ నిర్వేదంలో ఉన్నాడు శివుడు. ఆ దాక్షాయణి చనిపోయిన తర్వాత ఆయన చేసే తాండవానికి ఆ రాగం కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పి గుర్తించేలా చేశారు. మన శుద్ధమైనటువంటి శాస్త్రీయ రాగాలతో పాటు హిందుస్థానీ రాగాలు ఎన్నో ఆయన కలిపారు. అక్కడ సందర్భాన్ని బట్టి ఆయన పెట్టారు. అలాగే ఇంకా సంగీత వాద్యకారులు గోవిందరాజన్ గారు, కాంతిలాల్ గారు, సంగీతరావు గారు, నాగరాజన్ గారు. నాగరాజన్ గారు గొప్ప ఫ్లూట్ మాస్టర్ గారి బ్యాలే ఎక్కేది బ్యాక్ బోన్ అనమాట. ఎంఎస్ రావు గారు వైలెన్. ఇలా సూర్యారావు గారు, శాస్త్రి గారు ఇట్లా గొప్ప సింగర్స్ అందరూ పాడడం చేత ఇంకా ఆ బ్యాలేకి పరిపూర్ణత. మాస్టర్ గారు ఏమనుకున్నారో అవి ప్రేక్షకులకి పాట శ్రవణానందకరంగా ఉంటేనే అది వెళ్తుంది. వాద్యకారుల బృందం, గాయకులు అందరూ సమర్థవంతంగా పనిచేశారు. ఇక నృత్య రచన గొప్ప మాస్టర్ గారు చేసినటువంటి గొప్ప నృత్య రచన ఏంటంటే భరతుడు అప్సరసలు ఎలా తీర్చిదిద్దాడు. శశికళ గారు, శోభానాయుడు గారు, శశికళ, కమలారెడ్డి, బాలగారు ఇలా చాలా మంది నృత్యం చేసిన నర్తకి అందరినీ తీర్చిదిద్ది వాళ్ళ మీద శిల్పాలు చెప్పాడు ఆయన. ఇవాళ వాళ్ళంతా అంత స్థితిలో ఉన్నారంటే కారణం వెంపటి తులసొచ్చింది గారు. మాస్టర్ గారు శిల్పానికి ప్రాణం ఇస్తారు. ఒక చిన్న భంగిని పెట్టిన నేను శివుడి చేశాను 2 సందర్భాల్లో. శివుడు చేసినప్పుడు మొదట నేను నేర్చుకున్న దాని ప్రకారం ఇలా కూర్చున్నాను. అలా వద్దు అన్నారు ఆయన. ఇలా వద్దు. అంతకుముందు అదే కంపోజ్ చేశారు. అది వద్దు, ఇలా పెట్టమన్నారు. ఇలా పెట్టాను. అలా కూడా వద్దురా, ఈ పైకి పెట్టరా అన్నారు. ఇలా పెట్టి 10 నిమిషాలు కూర్చోవాలి. పాట ఉంటుంది, ఆ పాట అయ్యేంత వరకు అలా కూర్చోవాలి. చేతులు ఎప్పుడు పుట్టినా కూడా మాస్టర్ గారు చెప్పారంటే చేయాల్సిందే అంటే అలా. ఆయనకి ఎప్పటికప్పుడు నవనవోన్మేషమైనటువంటి ఇది కంపోజ్ చేసిన ఇంకా చాలా లేని బద్ధకం ఉంటుంది. ఇది బాగుంది, బెటర్మెంట్ అని చెప్పి ఒక వేషం వేసి విషానికి కూడా ఒక నపుంసకులకి శబ్దం అది హాలాహలం. అలాగే రామాయణంలో ఒక నాగలికి ఒక పాత్ర వహించారు. దీన్ని నాట్యధర్మి కిందకు వస్తుంది. మనం నిజంగా నాగలి తీసుకొస్తే లోకధర్మి ఒక పాత్రకి వేషం వేయించి నాగలిలాగా నడిపించారు అనమాట. అది నాట్యధర్మి కిందకు వస్తుంది. అగ్ని హరవిలాసంలో వచ్చి ఒక మంట వచ్చే చోట అగ్ని ఇలా చుట్టుముడతారు అనమాట. మామూలుగా మనం ఏం చేస్తాం, పొగ ఎఫెక్ట్ పెడతాం. అలా పెట్టలేదు ఆయన. నృత్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అందరూ ఆ అగ్ని డ్రెస్ వేసుకొని వచ్చి ఇలా గిర్రం తిరుగుతారు అనమాట. అంటే ఎక్కడైనా సరే విస్తృతమైనటువంటి నాట్యం ఉండాలి ఓవరాల్గా అనేది ఆయనది. పరమాత్మ ముద్ర ఎక్కడ చెప్పాల. పరమాత్మ ముద్ర మాస్టర్ గారు ఇలా ఒక 2 త్రిపతాకాలు పెట్టి కొత్తగా చూపించారనమాట. ఇలా ఎన్నో రకాలు అంటే అన్ని కోణాల్లో ఆయన ఒక సమగ్రంగా ప్రమాణాలు పాటించారు. ప్రమాణాలు పాటించి నృత్య రూపకాలు చేశారు. కాబట్టి ఒక 18 ఏమో నృత్య రూపకాలు, దాదాపు 300 పైచిలుకు అందరి వాక్యకార కీర్తనల్ని ఆయన
చేశారు. మీ అందరికీ తెలుసు మరకతమణి మయాకృష్ణ శబ్దం, అలాగే సంచర దగ్గర జయదేవుడి అష్టపదులు, తరంగాలు. ఆయన చేయని ప్రక్రియ లేదు, ముట్టుకొని ప్రయోగం లేదు. ఇన్ని రకాల ఒకటే ముగింపు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ అని భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక గొప్పవాడు దేన్నైతే అనుసరిస్తాడో పాటిస్తాడో దాని వెనకాల, ఉత్తమమైన పురుషులు దేన్నైతే పాటిస్తారో దాని వెనకాల లోకం అంతా కూడా అరే ఎవరు బ్యాలే చేసిన చిన్న చిన్న వాళ్ళు కూడా మనం కూడా మాస్టర్ గారు లాగా ఆయన బ్యాలేలాగా చేయాలరా, అంత స్థాయిలో ఎవరు చేయలేకపోయినా కనీసం 10% అన్న ప్రయత్నం చేయడానికి అనుకుంటారు. ఆ వెళ్ళడమే ఆయన గొప్పతనం అనమాట. అందుకనే నేను నా జోగులమ్మ పదాలనే నా పుస్తకంలో చాలాసార్లు ఆయన మీద పాట రాసే భాగ్యం నాకు దక్కింది. చిన్న సత్యం గారు కూచిపూడికే సౌరు, సౌరు అంటే అలంకారం అనమాట. సిద్ధేంద్ర ముని తీరు జోగులమ్మ అని రాశాను. సమయం లేకపోవడం చేత నేను బాగా ప్రిపేర్ వచ్చా కానీ క్షమించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కుచిపుట్ల ఆనంద్ గారు, సిలికానందరావు గారికి, చెన్నయ్య గారికి, నాకు సహకరించిన మా సోదరి వేదాంతం భవానీ రామలింగ శాస్త్రి గారికి, భానుప్రసాద్ గారికి ఇంతసేపు ప్రేక్షకులు చాలా ప్రధానం. మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. ముందుగా మమ్మల్ని క్షమించమని కోరుతున్నాను గురుగారు. సమయ భావం మించిపోవడం వల్ల మేము నిజంగా మొత్తం ఈరోజు నిజంగా చాలా అద్భుతమైన నిర్మాణులు మా నారాయణ మోయ మనకి తెలియచేశారు. కానీ నేను అనుకోవటం, వంట చేసేవాడికి, వంటను రుచి చూసేవాడికి వంట రావాల్సిన అవసరం అక్కర్లేదు, రుచిని ఆస్వాదించే ఇది ఉంటే చాలు. అలాగే నా చిన్నతనంలో మాస్టర్ గారి ఐటమ్స్ చూసేవాడిని. ఎందుకంటే నాకు పెదనాన్నగారు అవుతారు, నేను ప్రతి వారం అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. కానీ అది రాను రాను ఆ క్వాలిటీలో తగ్గిపోతుంది. దానిని మనం కాపాడుకోవాలనే ఒక అభిలాష. నిజంగా గురువు గారి దాన్ని మనం విన్నప్పుడు నిజంగా లేచి నుంచుని ఆయనకి చప్పట్లు కొట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చాటాల్సిన బాధ్యత మనపై తప్పకుండా ఉందని నేను తెలియజేస్తూ, అటువంటి సంపదను అందించిన వెంపటి సత్యం గారికి నిజంగా ఈ సభాపూర్వకంగా చెప్పిన మా నారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకి సాంప్రదాయం ఎలా ఉండాలి, సాంప్రదాయాన్ని ఎలా కొనసాగించాలి అనేది ఆయన ద్వారా మనం తెలుసుకోగలిగాము. ముఖ్యంగా మేడం గారికి కూడా సారీ చెప్పాలనుకుంటా. ఇంతటి విషయాన్ని నాకు ఇంకా సత్యం మాస్టర్ గారి నృత్య రూపకాలు, ఏకపాత్ర కేళికలు, విశ్లేషణ అనే అంశం మీద ప్రసంగించారు. చిన్న సత్యం గారి నృత్య రీతుల్ని, తిస్ర జాతుల గురించి, సంకీర్ణ జాతుల గురించి చక్కగా వారి శిష్యులతో ప్రదర్శన ఇప్పించి అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. అంతేకాకుండా వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి నృత్య రూపకాల గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలో వెంపటి సత్యం మాస్టర్ గారి నృత్య రూపకాల గురించి కూడా వివరించారు. వీరికి మృదంగంపై వారణాసి భానుప్రసాద్ గారు, గాత్రంపై దుర్గా భవాని గారు సహకరించారు. నారాయణమూర్తి గారు సత్కరించాల్సిందిగా శ్రీ ఏలేశ్వరపు చలపతి శాస్త్రి గారిని కోరుతున్నాను. కృష్ణమాచార్యులు గారు, శ్రీ బుచ్చయ్యచార్యులు గారు ఘంటసాల గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ లో, కేవీ రెడ్డి గారు, కోటిపల్లి ప్రకాష్ రావు గారు, పెమ్మరాజు సూర్యరావు గారు, ద్వారం భావనారాయణ గారు వంటి ఎంతో మహానుభావుల వద్ద సంగీత విద్యను అభ్యసించారు. అంతేకాకుండా రేడియోలో మ్యూజిక్ కంపోజర్, కర్ణాటక సంగీతం, వయోలిన్, లలిత సంగీతంలో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ అండి. 1979 నుంచి సంగీత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హైదరాబాద్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. వీరికి చిన్నజీఆర్ స్వామి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వంటి ఎంతో మంది మహానుభావుల చేత వీరు సన్మానం పొందారు. అంతేకాకుండా విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కరీంనగర్, నెల్లూరు అనేక పట్టణాల్లో, ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరులో వంటి అనేక ప్రదర్శనలు ఇచ్చి సన్మానం పొందారు. 100 నృత్య రూపకాల్లో సంగీతం చేయడం కాకుండా గాత్రం, వయలిన్ పై కూడా సహకారం అందించారు. ఇందులో 60 నృత్య రూపకాలకు సంగీతం అందించారు. ఇప్పుడు నృత్య రూపకాల్లో సంగీత రూపకల్పన అనే అంశం మీద ప్రసంగిస్తారు. యక్షగాన సంప్రదాయం నుండి భరతుడి కాలంలో ప్రారంభమైన యక్షగాన సంప్రదాయం కాలం మార్పులో కాలానుగుణ్యంగా స్వర్గీయ వెంపటి సత్యం మహాశీల కృషితోటి నృత్య రూపకాల పరిణామాన్ని తీసుకుని కళాప్రియ హృదయాలకు
కనుల విందు వీరుల విందు చేసింది. మా తాతగారు వారు యక్షగానకర్త, తిరువేంకటాచార్యులు వారని వారు యక్షగానకర్త. మోహిని రుక్మాంగద, గోదా కళ్యాణం వంటి అనేక యక్షగానాలు రచించి వాటిని హరికథలుగా మలుచుకుని వారే చెప్పేవారు. నా తండ్రి గారైన సంగీత సాహిత్య కళానిధి కృష్ణమాచార్యులు గారు కూడా స్వర్గీయ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు ప్రదర్శించిన, వారు స్వయంగా కోరి రచింపజేసుకుని ప్రదర్శించిన విప్రనారాయణ యక్షగానానికి కర్త మా నాన్నగారు. నాకు 1979 నుంచి ఇందాక మన వైకుంఠ నారాయణ ప్రస్తావించిన క్షీరసాగర మథనం, ఆ ప్రదర్శన విజయవాడలో భాగవతులు యజ్ఞనారాయణ శర్మ గారు ప్రదర్శిస్తున్నప్పుడు దానికి నేపథ్య గాయకుడిగా నేను నాట్య రంగానికి జతకూడడం అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత నేను కొన్ని నృత్య రూపకాలని స్వరపరచాల్సిన సందర్భం ఏర్పడింది. మొట్టమొదట జేవి శర్మని ఒక నాట్య విద్వాంసుడు, ఆయన పాపం ఇప్పుడు లేరు, వారు నా చేత గోదా కళ్యాణం అనే యక్షగాన నృత్య రూపకాన్ని సిద్ధం చేయించుకున్నారు. దీని రచన మా అన్నయ్య జగన్నాథాచార్యులు, ఎన్సిఎస్ జగన్నాథాచార్యులు. ఆయన మృదంగ విద్వాంసుడు, నాట్యం బాగా పరిచయం ఉండి మంచి సాహిత్య జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. వటపత్ర శయన భక్త జన పాలన, వటపత్ర శయన భక్త జన పాలన, నటరాజవందిత వందనము వందనం అని విష్ణుచిత్తుడు, గోదాదేవి తండ్రి గారు పరమ భక్తుడు, భాగవతోత్తముడు. ఆయన విష్ణుస్థుతి చేస్తూ బయలుదేరేటటువంటి సన్నివేశంతో ప్రారంభమవుతుంది యక్షగానం. యక్షగాన సంప్రదాయంలోని నృత్య రూపకాలకి సంగీతం చేయడానికి కొన్ని అంటే వెనకాల కొన్ని పరిశ్రమలు ఉంటాయి. అదేమిటంటే 5 భాగాలు కలిస్తే కానీ నృత్య రూపకాలు ప్రతిదీ కూడా ప్రయోగమే. అది దయచేసి గమనించాలి. ప్రతి నృత్య కళాకారుడు కూడా యక్షగానాన్ని ప్రదర్శిస్తున్నారంటే వారంతా ప్రయోక్తలను ఎందుకంటున్నానంటే అది జన బాహుళ్యంలోకి వెళ్ళి బాగుంది అనిపించుకుంటుందో అనిపించుకోదో ఎప్పటికప్పుడు అది నిర్ణయం ఉండదు. వారి పరిజ్ఞానాన్ని బట్టి చక్కగా తీర్చిదిద్దినా సరే జనసామాన్యంలోకి వెళ్ళిన తర్వాత అది క్లిక్ అయితే దానికి తర్వాత తదుపరి ప్రదర్శనలు ఉంటాయి, లేదంటే తదుపరి ప్రదర్శనలు ఉండవు. ఇలాగా వందల నృత్య రూపకాలు తయారయ్యాయి, కొన్ని పదుల నృత్య రూపకాలు మాత్రమే నిలిచాయి, చాలా పదుల నృత్య రూపకాలు మాత్రం తెరమరుగైపోయాయి. కారణం ఏమిటంటే సాహిత్యకారుడికి ఆయన గింజ లాంటి వాడు. మంచి గింజ అయితేనే మంచి మొలక వస్తుంది. సాహిత్యకారుడు తనకి చాలా పెద్ద పాండిత్యం ఉన్నా సరే నృత్య రూపకానికి ఎలాగ రచించాలో తెలుసున్న వాళ్ళు పరిమితంగా ఉన్నారని చెప్పడానికి నేనేం సందేహించను. నృత్య భావం లేకుండా అంటే నాట్య కళాకారుడు ప్రదర్శించడానికి అనువుగాని మాటలు దాంట్లో ఉంటే ఇక్కడ అభినయం ఏమి ఉండదు. కాబట్టి నాట్యం తెలిసి ఏది ఎలాగ అభినయం చేస్తే బాగుంటుందో అది ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి రచయిత నుంచి కళ నుంచి వెలువడినవి చక్కని రచనలు అవుతాయి. తర్వాత రెండోది గింజ మొక్కగా అవడం అంటే దానికి సంగీతాన్ని తయారు చేయడం. ఈ సంగీతాన్ని తయారు చేయడం ఏమిటంటే ఇక్కడ ఒక ఇది ఉంది, రాగాలు అనేకం ఉన్నాయి. ఈ అనేక రాగాల్లో ఉత్తమ మధ్యమ అధమ అని నేనన్ను, అధమన్ను కానీ ఉత్తమ మధ్యమ సామాన్య అంట. సామాన్య రాగాలు మూడు విభాగాలుగా రాగాలు మనం భావించవలసి ఉంటుంది. ఇది పాత్రని బట్టి అక్కడ నర్తకుడు లేకపోతే నర్తకి ఉత్తమ జాతి పాత్ర అయితే
దానికి ఒక రకమైనటువంటి సంగీతాన్ని అందించవలసి ఉంటుంది. మధ్యమ జాతి పాత్ర అయితే దానికి మధ్య రకమైనటువంటి సంగీతాన్నే సమకూర్చవలసి ఉంటుంది. ఇందులోనూ మూడు విభాగాలు ఉన్నాయి సంగీత సృష్టిలో. పూర్తి శాస్త్రీయం, మధ్య రకమైనటువంటి శాస్త్రీయం అంటే సరళ శాస్త్రీయం, లేకపోతే లలిత శాస్త్రీయం అందాం. మూడోది అక్కడ పాత్రను బట్టి జానపదం. ఈ మూడు శైలుల్లోనూ కంపోజ్ చేయగలిగినటువంటి ఎబిలిటీ ఈ స్వరకర్తకి ఉండి తీరాలి. తర్వాత ఇంకొకటి, ఎక్కడైనా భావాన్ని ఉద్దీపన చేస్తూ వాద్య సంగీతం దానికి అనుకూలంగా ఉండి తీరాలి. అది చాలా ముఖ్యమైనది. వాద్య సంగీతం ఒక ఇంటర్లూడ్ లేదా లీడ్ అంటాం. ఆ లీడ్ తర్వాత మధ్య మధ్యలో వచ్చేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి పాటకి అనుకూలంగా, అక్కడ నర్తనకి అనుకూలంగా, పాటని పడగొట్టేది కాకుండా పాటకి దోహదకారిగా ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తప్పదు. అలాగే ఈ నృత్య రూపకాలకి సంగీతం చేసేటప్పుడు ఒక 2 ఇబ్బందులు గాయకులకు వస్తాయి. ఆ పాడే గాయకులకు ఏమిటంటే, పాట అయితే లైలో ఉంటుంది, చక్కగా పాడేస్తారు. సంధివచనాన్ని పాడేటప్పుడు ఆ సంధివచనంలో కొంత కథాభాగం వెళ్ళిపోతుంటుంది. ఆ కథాభాగం సంధివచనమే కదా అని నెగ్లెక్ట్ చేస్తారు సాధారణంగా. సంధివచనం పాడవండి, అక్కడ స్టేజీ మీద పాడేస్తా ఉన్నది ఇన్ని సందర్భాల్లో చూసాం. అది అందులో కథా అంశం కొంత తప్పకుండా వేదిక మీద చూపడానికి అనుకూలంగా లేనిది కానీ, లేదా అనవసరమని భావించింది కానీ సంధివచనాల్లో ఉంటుంది. ఆ సంధివచనాలు అర్థమయ్యేటట్టు జనబాహుళ్యంలోకి చక్కగా వెళ్ళేటట్టు పాడి తీరాల్సిన బాధ్యత గాయకులకి తప్పకుండా ఉంటుంది. తర్వాత పద్యం పాడడం, పద్యం కంపోజ్ చేయటం అందరికీ రాదని న్యాయంగా చెప్పాలి. పద్యంలో కంపోజ్ చేయడం అందరికీ రాదని ఎలా చెప్తున్నానంటే, నేను యౌవని చేజనించు జగమెవ్వని లోపల నుండు అని పద్యం ఉందనుకోండి. సాధారణంగా సంగీతం కంపోజ్ చేసేటటువంటి వాడికి కొన్ని దురదలు ఉంటుంటాయి. ఒక రాగాన్ని మంచి ప్రయోగం వేసేసి ఎక్కడో చోట దూరం చేయాలని. యౌవని చేజనించు అంటాడు, అనుబుద్ధిస్తుంది. ఇది అనేటప్పటికి భావం పోతుంది. నేను సొంతగా ఎక్కడో రేడియో కచేరీలోనో బయట వేదిక మీద పాడుకునేటప్పుడు అయితే దానికి భావ ప్రాధాన్యం రెండో దీనికే ఉంటుంది. కానీ నాట్యానికి మాత్రం భావ పరిపుష్టిని సంగీతం ద్వారా పెంచవలసి ఉంటుంది. భావ పరిపుష్టి జనబాహుళ్యంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది మంచి సంగీతం అని చెప్పదవుతుంది. ఇలాగా సంగీతాన్ని చేసేటప్పుడు సంగీతకర్తలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.